రాజావారు చనిపోతే ఆస్తి రూప పేరు మీదే ఉంటుంది. మనం రోడ్ల మీద ఉంటాం. రాజావారు, రాజావారు, ఏమనుకుంటున్నావు మరి? మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఒకరి కోసం ఒకరు పుట్టారు. భార్యాభర్త అంటే ఇదిగో ఇలా ఉండాలి. మృణాల్ని ఉన్నమాట చెప్తున్నాను, మొహమాటం ఎందుకక్కా? టోటల్గా కన్ఫ్యూజన్ గా ఉంది. మనోహర్ అంకుల్ చెప్పిన దాన్ని బట్టి ఆ ఫోటోలో ఉంది ఈవిడే. మనిషిని పోలిన మనిషి ఉంటారంటారు. శశిరేఖ, నీ బర్త్డే రోజు నేను రాలేకపోయాను. సారీ. వెళ్తున్నట్టు వీళ్లు కూడా నాకు ముందుగా చెప్పుంటే నేను కూడా ఖచ్చితంగా వచ్చేదాన్ని. ఇట్స్ ఓకే. శశిరేఖ, నీ సీమంతం మాత్రం నా ఆధ్వర్యంలో హవేలీలో గ్రాండ్గా చేస్తాను. నువ్వు కాదనడానికి వీల్లేదు. మన మధ్య శత్రుత్వం పాత మాట, అది జరిగిపోయిన కథ. మర్చిపో, సరేనా? నవ్ యూర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్రస్తుతానికి ఓ తలనొప్పి తగ్గింది, దారికొచ్చింది. లాభం లేదు. మనోహర్ అంకుల్ మ్యాటర్ అడిగేయాల్సిందే. ఆంటీ, మీతో మాట్లాడాలి. చెప్పు శశిరేఖ. హవేలీ వదిలి వెళ్లొద్దు అని మా తరఫున రిక్వెస్ట్ చేయడానికే వచ్చుంటారు. డౌట్ లేదు. శశిరేఖ, కూర్చో. ఇదే నీ ఇల్లే, మొహమాట పడకు. కూర్చో. పర్లేదు. ఇక్కడ కాదా ఆంటీ, మనం బయటికెళ్ళి మాట్లాడుకుందాం. బయటికెళ్ళి మాట్లాడదా ఉంటుందేంటి? నాకెగైనెస్ట్గా ఏదన్నా ప్లాన్ చేస్తున్నారా? అంత ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటి? అది ఇష్యూ ఉంది కాబట్టి రమ్మంటున్నారు. శశిరేఖ్ గారు పరాయి మనిషి కాదు కదా, మన ఫ్యామిలీ మెంబరే. వెళ్ళండి, ఏం పర్లేదు. పదమ్మా. మనం దాక్కుందాం, అమ్మకు దొరకొద్దు.
ప్లీజ్. ఎక్కడున్నారు? నేను వస్తున్నాను. దాక్కున్నారా? నాన్న కొడుకులు దాక్కున్నారా? ఎక్కడున్నారు నాన్న? పెద్ద బాబు, చిన్న బాబు, ఎక్కడ దాక్కున్నారు? ఎవరు ముందు కనిపిస్తే వాళ్ళకి నేను ముద్దు పెడతాను. అమ్మో, ముద్దాసి పెడుతుంది రోయ్. టెంప్ట్ చేస్తుంది. నేను కంట్రోల్ చేసుకుంటాను. మనం దొరికిపోకూడదు, సరేనా? ఎక్కడున్నారా? రే కన్నా, మీ నాన్న చెప్పరా? అమ్మ కిస్ మిస్ అవ్వద్దని చెప్పు. 1+1 ఆఫర్ కూడా ఉందని చెప్పు. వినపడుతుందా? ఎక్కడా? ఎక్కడున్నారు వీళ్ళు? రేయ్, నేనొచ్చేస్తున్నాను. ఎక్కడున్నారు? మీ నాన్న దృష్టంతా కిస్ మీదే ఉంటుందిరా. ఎక్కువసేపు కంట్రోల్ చేసుకోలేరు. నాకు తెలుసు, వచ్చేస్తాడు. మీ అమ్మ దగ్గరికి వచ్చేస్తాడు. సంధ్య, అన్యాయం. ఫౌల్ గేమ్ ఆడుతున్నావు. వీక్ పాయింట్ చూసి రెచ్చగొడుతున్నావు. ఎక్కడ దాక్కున్నారు వీళ్ళు? పెద్ద బాబు, చిన్న బాబు, ఇక్కడ కూడా లేరా? రేయ్, నేను వచ్చేస్తున్నాను. ఎక్కడ దాక్కున్నారో నాకు తెలుసు. అరే, ఇక్కడ కూడా లేరా? ఇచ్చేస్తున్నాను, ఇచ్చేస్తున్నాను, ఇచ్చేస్తున్నాను. రావాలి. నువ్వు చీట్ చేసావు, దొంగటాడావు. నేనేం చీట్ చేశాను? నేనేం చీట్ చేయలేదు. నో, ముద్దు గిద్దను చీట్ చేసావు. అది మీకు సంబంధం లేదు. అది మీకు సంబంధం లేదు. లేదు లేదు. బాబుతో ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారో. రా ప్రియాంక, అక్కడే నిలబడిపోయావే. రాణిస్తారో లేదో అనే అనుమానంతో ఆగిపోయాను. అలా ఎందుకు అనుకుంటున్నావు? ఇది కూడా నీ ఇల్లే. అవును, నా బాబున్నాడుగా. ఇది కూడా నా ఇల్లే. ప్రతాప్, ఒకసారి బాబునిస్తావా? ప్లీజ్.
హవేలీలో కంటే నీకిక్కడే బాగుంది కదూ. అక్కడైతే ఇద్దరమ్మలు నీకోసం దెబ్బలాడుకుంటూ ఉండేవాళ్ళు, నిన్ను ఇబ్బంది పెడుతూ ఉండేవాళ్ళు. ఇక్కడ బాధ లేదు. అయినా నువ్వు నాకు అన్యాయం చేస్తున్నావురా. 9 నెలలు మోసి కన్నాను. నా దగ్గర ఉన్నావా అసలు? హవేలీలో ఉన్నంతకాలం రూప దగ్గర ఉన్నావు, ఇప్పుడేమో ఈ అమ్మ దగ్గర ఉన్నావు. నేను చేసిన పాపం ఏంట్రా? ఎందుకు ఇలా నన్ను ఏడిపిస్తున్నా? ప్రియాంక, కంట్రోల్ అవ్వసావు. ఏం చేసినా నీ ఇష్ట ప్రకారమే చేశావు. బాబుని రూపకిచ్చిన, సంధికిచ్చిన నిర్ణయం నీదే కదా. నాది కాదు, ఆ దేవుడిదే. ప్రియాంక, బాబుని లీగల్ గా మాకిస్తున్నట్టు సందీప్ తో డాక్యుమెంట్ మీద సైన్ చేయిస్తానన్నా. దాని గురించి మాట్లాడడానికే వచ్చాను. సందీప్ సైన్ చేశాడా? చేయనన్నాడు. ఫోర్స్ చేస్తున్నానని నాతో గొడవ పడుతున్నాడు. పూర్తిగా వాళ్ళమ్మ ట్రాన్స్ లో ఉన్నాడు. బయటికి తీసుకురావడం నా వల్ల కాలేదు. ఎలాగైనా సరే వాళ్ళమ్మ కోసం బాబుని 1 year పాటు హవేలీకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు. వద్దు అని వారిస్తున్నందుకు నా మీద చేయి చేసుకున్నాడు కూడా. హవేలీలో ఉండలేక వెళ్ళిపోదామని డిసైడ్ చేసుకున్నాను. కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. అప్పుడు నా బాబు గుర్తొచ్చాడు. నాకు వాడున్నాడు కదా అని గుర్తొచ్చాడు. బాబు, బాబు, వెంటనే వచ్చేసాను. కన్నా, నేను ఉండలేనురా. నిన్ను వదిలి ఉండటం నా వల్ల కావట్లేదు. ఏం చేయమంటావు చెప్పు. నన్నేం చేయమంటావో చెప్పు. బాబు, నా బాబు. సంధ్య, తీసుకెళ్ళిపోతాననుకుంటున్నావా? లేదు, తీసుకువెళ్ళను. నువ్వేం భయపడుకో. ఇచ్చిన మాట తప్పను. వీడు నీ బాబే, నీ బాబే. తీసుకో బాబు. బాబు, బాబు. ప్రతాప్, సందీప్ మీ మీద కసితో ఉన్నాడు, నా మీద కోపంతో ఉన్నాడు, వాళ్ళమ్మ మీద గుడ్డి ప్రేమతో ఉన్నాడు. ఏ నిమిషంలో అయినా ఇక్కడికి రావచ్చు. బాబుని తీసుకెళ్లే ప్రయత్నం చెయ్యొచ్చు. ఏం చేస్తారో, ఎలా అడ్డుపడతారో నాకు తెలీదు. ఎట్టి పరిస్థితుల్లోనూ సందీప్కి బాబునివ్వొద్దు. ఈ మాట చెప్దామనే వచ్చాను, హెచ్చరిద్దామనే వచ్చాను. దేవుడు ముందు ప్రమాణం చేసి మాటిచ్చాడు. మళ్ళీ ఎలా తీసుకెళ్తాడు? ప్రస్తుతం సందీప్ అవేమీ ఆలోచించే పొజిషన్లో లేడు. 1 year కోసం వాళ్ళ అమ్మ దగ్గరికి బాబుని తీసుకెళ్ళాలి. దృష్టంతా దానిమీదే ఉంది.
1 year పాటు బాబు హవేలీలో ఉంటే జరగబోయేదేంటో తెలుసా? బాబు మీద మళ్ళీ నాకు ఆపేక్ష పెరుగుతుంది. వాడు నాకు దగ్గరవుతాడు. అదే జరిగితే ఈసారి బాబుని మీకు తిరిగివ్వనివ్వను. నా మనసు అస్సలు ఒప్పుకోదు. బాబుని శాశ్వతంగా మీరు మర్చిపోవాల్సిందే. ఆ తర్వాత నన్ను తిట్టుకున్న ప్రయోజనం ఉండదు. నేనేమీ చేయలేను. ముందే చెప్తున్నాను, జాగ్రత్త పడండి. బాబుని మాత్రం హవేలీకి రానివ్వద్దు. ప్రతాప్, భయంగా ఉంది ప్రతాప్. మనం ఇక్కడ ఉండొద్దు. ఎక్కడికైనా వెళ్ళిపోదాం ప్రతాప్. భయపడకు, ఏం కాదు, ధైర్యంగా ఉండు. నీకున్న ఇన్ఫ్లుయెన్స్ తో హెల్ప్ చేయమ్మా ప్లీజ్. అంకుల్, అంతలా రిక్వెస్ట్ చేయాలా? ఇట్స్ మై డ్యూటీ. శశిరేఖ, ఎందుకు ఎంత దూరం తీసుకొచ్చావు? బయలుదేరిన దగ్గర నుండి చూస్తున్నాను. ఏమీ మాట్లాడవు, ఏ ప్రశ్నకి సమాధానం చెప్పవు. ఎందుకు? ఇక్కడి దాకా ఎందుకొచ్చాం? మనం ఇప్పుడు మాట్లాడుకునే మాటలు పైన ఆకాశం, కింద భూమి, చుట్టూ ఉన్న గాలి తప్ప ఇంకెవరూ వినకూడదు. శశిరేఖ, దేని గురించి మాట్లాడాలనుకుంటున్నావు? దూరమైన ఒక భార్యాభర్తల గురించి. ఓ, అర్థమైంది. నువ్వు ఎవరి గురించి మాట్లాడాలనుకుంటున్నావో అర్థమైంది. గాడ్, ఎలా చెప్పాలా అని తెగ మొహమాట పడుతున్నాను. అడిగితే ఏమనుకుంటారో అని భయపడుతున్నాను. ఇంత ఫాస్ట్ గా పాయింట్కి వస్తారనుకోలేదు.
నా మీద కోపం తెచ్చుకుంటారేమో, అరుస్తారేమో. ఏం చేయాలా, ఎలా మేనేజ్ చేయాలా అని 1కి 10 సార్లు ఆలోచిస్తూ గుండె బిగబెట్టుకొనిచ్చాను. శశి, ఏ విషయానికి నువ్వు నా దగ్గర మొహమాట పడక్కర్లేదు. నీకా చనువు ఉంది. నువ్వు నా కూతురు లాంటి దానివి. ఆ ధైర్యంతోనే ఇక్కడి దాకా వచ్చాను. ముందు వద్దనుకున్నాను, తర్వాత మనసు మార్చుకొని వచ్చాను. మనసు మార్చుకున్నందుకు చాలా సంతోషమమ్మా. నాకు కావాల్సింది కూడా అదే, నీకు నిజాలు తెలియటం. ఇక్కడి దాకా వచ్చాక ఇంకా లేట్ చేయడం నాకిష్టం లేదు. జస్ట్ మినిట్, ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఫోన్ ఎవరికి? సూర్యకి. చెప్పండి, మనోహర్ గారిని ఎందుకు వదిలేసొచ్చారు? పారిపోవద్దు. ఇది 3 జీవితాలకి సంబంధించిన విషయం.